అమ్మా ఒకసారి కళ్ళు తెరువమ్మా. ఏమ్మా నొప్పిగా ఉందా? నొప్పేం లేదు బామ్మ, అంతా బానే ఉంది. నేనెవరో తెలియకపోయినా మంచి మనసుతో ప్రమాదంలో ఉన్న నా ప్రాణాలను కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. నాకొద్దమ్మా, మేము అలాంటివేమీ ఆశించం. వద్దనకండి, మీరు చేసిన దానికి సంతోషంగా ఇస్తున్నాను. దయచేసి నాకేం ఇవ్వద్దు. నా కోసం ఎవరైనా వచ్చారమ్మా? ఇది మారుమూల పల్లెటూరమ్మా, అంత తొందరగా ఎవరికీ తెలీదు. సరే అమ్మా, మా వాళ్ళు నా కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. మా మనవడు బయటున్నాడు, నిన్ను పొలిమేర దగ్గర దించుతాడు. నీ ఫోను వస్తువులన్నీ మా అబ్బాయి దగ్గరే ఉన్నాయమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా. వర్ష ఇంకా రాలేదేంటి దుర్గా? ఒకసారి వెళ్ళి చూడు. ఇందాకే రెడీ అవుతున్నా అని చెప్పింది అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. వచ్చేస్తుంది అత్తయ్య. రావర్ష, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వర్ష, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఎందుకు బాగుండదురా? షాప్ అంతా అల్లకల్లోలం చేసి 100 డ్రెస్సులు తీయించి దాంట్లో దీన్ని సెలెక్ట్ చేశావు. అదేనమ్మా, వర్షకి ఏది పడితే తీసుకొస్తే ఎలా? వర్షకి నచ్చాలి, ఒంటి మీద నప్పాలి. రాజు అంతే. వర్షాకి సంబంధించిన పని ఏదైనా సరే ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. హ్యాపీ బర్త్డే వర్ష. థ్యాంక్స్ మావయ్య. సారీ వర్ష, నువ్వు జరుపుకోవాల్సిన బర్త్డే సెలబ్రేషన్స్ నేను చేసుకోవాల్సి వస్తుంది. పుట్టినరోజు అందరూ ఉంటారు, తాగి రావద్దని చెప్పాను కదా. నాకు నువ్వు అలవాటు చేసిన తాగుడి మీద అదుపు లేకపోవచ్చు, కానీ నీకు ఆవగింజంత లేని మేనస్సు నాకు పుష్కలంగా ఉంది. తాగలేదు కదా, ఏమైనా వాగుతారు. ఇంకెందుకు ఆలస్యం? కేక్ కట్ చేసేద్దాం. రే, ఏంట్రా అంత తొందర? ముందు పెద్దవాళ్ల దగ్గర వర్ష ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత పిల్ల పెద్ద డాన్సులు వేసి సందడి చేయాలి. అప్పుడు కేక్ కట్ చేయాలి. అమ్మ చెప్పిన ఐడియా చాలా బాగుంది. వర్ష, ముందు నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. అమ్మ వర్ష, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా?